నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్‌గా, టేస్టీగా అలాగే చాలా తక్కువ టైంలో ఇన్‌స్టంట్‌గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. మెత్తటి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో పావు కేజీ వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండిలో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 8 నుండి 10 వరకు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి వాటర్ లేకుండా ముందుగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల వైపు సాఫ్ట్గా ఉండి ఈ మెత్తటి చెక్కలు వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి. పిండిని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు మందం ఉండేలాగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి మరీ పలుచగా ఉండకూడదు. పలుచగా ఉంటే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత గట్టిగా అవుతాయి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత బాండిల్లో పట్టినన్ని చెక్కల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా లైట్గా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇవి పైన వైపు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.